సో ఇవాళ తాత్కాలికంగా దేనికోసమైనా మనం డైవర్ట్ అయితే ఆ మెయిన్ లైన్లోకి ఎంటర్ అవటం టఫ్ జాబ్. డోంట్ లూజ్ యువర్ మెయిన్ ఎథికల్ లైన్స్. డోంట్ కాంప్రమైజ్. సక్సెస్ మనీయో నీకు లేట్ అవ్వచ్చు, వచ్చినవి పర్మనెంట్ అవ్వాలంటే మాత్రం లైన్స్ మెయింటైన్ చేయాల్సిందే. డోంట్ డీవియేట్. ఎనర్జీని సేవ్ చేయొద్దు, రిటర్న్స్ని సేవ్ చేయండి. రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వేట న్యూస్ సార్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాం. మీరు బాగున్నారా? బాగానే ఉన్నాము. ఓకే, మీతో పైన మాట్లాడినప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పి అనిపించింది అనమాట. తెలుగు ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? మీరెవరు, ఏంటి? నా పేరు గళ్ళా రామచంద్రరావు. ప్రజెంట్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ని. అలాగే నారెడ్కో అమరావతి చాప్టర్కి ప్రజెంట్ ప్రెసిడెంట్ని. అట్లాగే వికాస్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ని. ఓకే, దీస్ ఆర్ గుంటూరు బ్రీఫ్లీ మీ ఇంట్రెస్టింగ్ స్టింట్స్ ఇవేనా? ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా బిజినెసెస్? బిజినెసెస్ ఇవేనండి. ప్రజెంట్ ఫ్యూచర్లో కొన్ని లాంచ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నాం. ఓకే ఓకే. సో రామచంద్రరావు గారు, టర్నింగ్ పాయింట్స్ అనేవి డెఫినెట్లీ మీ లైఫ్లో ఉండే ఉంటాయి. చైల్డ్హుడ్లో స్టార్ట్ అయిందా మీ టర్నింగ్ పాయింట్, ఆర్ లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన కాన్వర్సేషన్ కదా? చైల్డ్హుడ్లోనే టర్న్ అయిందండి. ఓకే. అంటే చైల్డ్హుడ్లో మీన్స్ మాది కాకుమాన మండలం గరీపాడు విలేజ్, గుంటూరు డిస్టిక్. అయితే మా పేరెంట్స్ ఇద్దరు కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ మాది. సో మాకు చిన్న ఒక ఎకరం ల్యాండ్ ఉండేది. మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా డైలీ అగ్రికల్చర్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరం పిల్లలం మేము. అయితే మా తమ్ముడు బాగా చదువుకునేవాడు, నేను కాస్త పూర్ స్టూడెంట్ని. కాకపోతే సొసైటీ మీద అబ్జర్వేషన్, నాలెడ్జి ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే పబ్లిక్ రిలేషన్ బాగుండేది. అయితే అదే టైంలో మా 19 years ఏజ్ అప్పుడు మా మదర్ డెత్ అయ్యారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత నేను కాస్త బాగా, అంటే వైరాగ్యం అనుకోవచ్చు, లేదంటే ఒక లైఫ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం అనుకోవచ్చు, వాటెవర్. నేను ఇక అప్పుడు దాకా పెరిగిన విలేజ్ ట్రెడిషనల్ మైండ్ సెట్ని నుంచి ఒక పబ్లిక్లోకి వచ్చేసాను. అంటే హైదరాబాద్ వచ్చాను నేను. అప్పుడు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక నార్మల్, అంటే మా మదర్ లేరు అనేది పెద్దకి నేను అనాథని అనంత ఫీలింగ్ నాది. అంటే మా ఫాదర్ ఉన్నా, మా బ్రదర్ ఉన్నా, చాలా లాట్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నా కూడా మదర్ లేదు అనేది నాకు ఇంక అనాథలాగా ఫీల్ అయ్యాను నేను అప్పుడు. అంటే ఒక అనాథలాగా బ్రతకడం మొదలైతే లోపల ఒక క్యాస్ట్ చచ్చిపోయింది లోపలిది. అలాగే అప్పుడు దాకా ఉన్న ట్రెడిషనల్ కల్చర్, అంటే దాంట్లో ఉన్న మూఢనమ్మకాలు, అంటే ఇదే చేయాలి, ఇలాగే ఉండాలనేది అవి చచ్చిపోతాయి. ప్రాక్టికల్గా ఒక ఎథికల్ లైన్స్తో అప్పుడు దాకా ఉన్నాయి మనకి ఏదైతే ఎథికల్ లైన్స్ ఉంటాయో ప్రాక్టికల్గా మనం జీవించడం మొదలవుతాం. సో దాంట్లో వెళ్ళినప్పుడు నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ని తయారు చేసుకోవడం అక్కడ మొదలైంది. సో చిన్న చిన్న కంపెనీలు, అంటే చిన్న జాబ్తో స్టార్ట్ అయ్యి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇలా లైఫ్ టర్న్ అవుతూ వెళ్ళింది. ఓకే. సో ఫస్ట్ ఏం స్టార్ట్ చేశారు రామచంద్ర గారు మీరు? హైదరాబాద్లో హెచ్బిఎల్, హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ అని షామీర్పేట దగ్గర, అలియాబాద్ దగ్గర ఒక ఇండస్ట్రీ ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళ ఇండియాలో, వన్ ఆఫ్ ద బ్యాటరీ ప్రొడక్షన్లో. దాంట్లో ఒక క్యాజువల్ లేబర్గా, అంటే ఒక యాసిడ్లో నుంచి దాంట్లో ప్లేట్లు తీసి దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ చేసి బ్యాటరీ తయారు చేస్తారు. దాంట్లో క్వాలిటీలో చిన్న 1200 రూపీస్ శాలరీకి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. అట్లా ఒక్కొక్కటి నెక్స్ట్ ఒక కెమికల్ 6 months తర్వాత క్యాజువల్ లేబర్ని గ్యాప్ ఇచ్చేవాళ్ళు, పర్మనెంట్ అడుగుతారేమోనని, జనరల్ కార్మిక సంఘాల లాంటి ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో ఖాళీగా ఉంటూ ఇష్టం లేక నెక్స్ట్ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేయటం. అంటే కొంచెం శాలరీ 400 హైక్. అక్కడి నుంచి ఒక ఐస్ ఫ్యాక్టరీలో ఇంకొక 500 హైక్ తోటి ఇంకో చోట జాయిన్ అవ్వటం, ఆడు 1 year వర్క్ చేయటం. అట్లా నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కోసం ముందుకు వెళుతూ నేను సినిమా ఉషాదయ ఎంటర్ప్రైజ్ అని మన రామోజీ గ్రూప్లో లైట్మెన్గా వర్క్ చేశాను. అక్కడ బాగా నా వర్కింగ్, అంటే నేను హెచ్బిఎల్లో పనిచేస్తున్నప్పుడు కూడా డబల్ షిఫ్ట్ వర్క్ చేసేవాడిని. సో అలా డబల్ షిఫ్ట్ పనిచేయటం డే 1 నుంచి అలవాటైపోయి అదే డబుల్ షిఫ్ట్ వర్క్ చేయడం ఇప్పటికీ కూడా అది ఒక అలవాటుగా మారింది. సో దానివల్ల నా లైఫ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ కొంచెం మిగతా రిమైనింగ్ అంటే బెటర్గా, నా సర్కిల్లో నాకు బెటర్గా ఉన్నాయని నేను ఫీల్ అవుతా ఉంటాను. మిగతా డబుల్ షిఫ్ట్ లైఫ్ ఎక్కువ వర్క్ చేసే విధానం బట్టి ముందుకెళ్తూ ఉన్నాం. ఓకే, అండర్స్టూడ్. సో ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చింది మీకు ఈ జర్నీ మొత్తంలో? డబల్ షిఫ్ట్, సినిమాటోగ్రఫీ, లైట్ మెన్, ఇక్కడ దాకా బాగానే ఉంది మీరు చెప్పిందంతా కూడా. అప్పటికి మీరు ఆల్రెడీ, బికాజ్ మీరు ఆ ఫ్యాక్టర్ ఆఫ్ ఒక అనాథ అయితే అన్ని లోపల చచ్చిపోతాయి, ఓకే రిగరస్గా ఉండాలి, రఫ్గా ఉండాలి, టఫ్గా ఉండాలి అని చెప్పి ఏ జాబ్ వస్తే ఉద్యోగంలోకి వెళ్ళినట్టు కనిపిస్తున్నది, కనిపించడానికి అయితే అదే అప్రోచ్ మీరు తీసుకున్నది? అదే అప్రోచ్. ఎందుకంటే నేను రెస్పాన్సిబుల్. ఐఎమ్ నాట్ టు ఎనీవన్ అట్ దట్ టైం.
సో డెఫినెట్గా నేను రెస్పాన్సిబుల్ కాబట్టి నేను ఏ జాబ్లోకి వెళ్ళినా నెక్స్ట్ నా గ్రోత్కి నా కంటికి నాకున్న అప్పటికున్న నాలెడ్జ్కి ఏదైతే కనపడుతుందో దాని నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనేది అప్పటికి నేను డిజైన్ చేసుకున్నా. సో అక్కడ ఏదైతే నెక్స్ట్ శాలరీ కావాలని కోరుకున్నామో డబుల్ షిఫ్ట్ పనిచేసినా 2400 కంటే ఎక్కువ వచ్చేది కాదు. అదే సింగిల్ షిఫ్ట్లో నాకు 2000 వచ్చేది ఐస్ ఫ్యాక్టరీలో. ఐస్ బ్లాకులు తీసి దాన్ని లారీలో వేసి అలియాబాద్ దగ్గర ఉండేది, అలియాబాద్ కాదండి ఇది బహదూర్పల్లి, సత్యంగా పడుతుంది బహదూర్పల్లి. అక్కడి నుంచి సిటీలోకి వచ్చి జూబ్లీ హిల్స్లో అక్కడే ముండా మార్కెట్లో అన్ని చోట్ల బ్లాక్స్ దింపి మళ్ళీ వెళ్తే 2000 రూపాయల శాలరీ వచ్చేది. దాంట్లో డబుల్ షిఫ్ట్ పనిచేస్తే 4000 రూపాయల శాలరీ వచ్చేది. అది కాకుండా ఎక్స్ట్రా కాసిన రూపాయి 2 రూపాయలు అట్లా వస్తుండే. అంటే నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ప్లస్ ఎక్కువ ఎంతసేపు అయినా పని చేయడానికి తల్లిదండ్రులు ఇచ్చిన బాడీ మనకి బాగా పని చేయడానికి అంటే నాకు చదువు సరిగ్గా లేదని చెప్పాను నేను మీకు. ఎడ్యుకేషన్లో నేను పూర్తిగా ముందుకు వెళ్ళలేకపోయాను కాబట్టి నాకున్న నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ని, నాకున్న బాడీని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయగలుగుతానో మ్యాక్సిమం అది చేసుకుంటూ వచ్చా. సో దాని తర్వాత మయూరి డిస్ట్రిబ్యూషన్స్లో మన మయూరి డిస్ట్రిబ్యూషన్లో జాబ్ చేశాను. వెళ్ళే క్రమంలో సినిమా ఎప్పుడైతే నేను లైట్ మ్యాన్గా పనిచేస్తున్నప్పుడు ఒక సినిమాటోగ్రాఫరు మేడం విజయశ్రీ గారని మనకి 7 వండర్స్ షూట్ చేశారు. ఇప్పుడు జీన్స్లో అనేది మనకి ఒక టాపిక్ కదా, అశోక్ కుమార్ గారి శిష్యురాలు అన్నమాట. ఆమె ఇతను బాగా వర్క్ చేస్తున్నాడు, కనుసైగతోటే మనకు కావాల్సిన లైట్ని ప్లేస్ చేస్తున్నాడు, లైట్ని ఆన్ చేస్తున్నాడు, అసిస్టెన్స్ లేకుండా 5K పెద్ద పెద్ద లైట్లు కూడా సింగిల్ హ్యాండ్తో లేపి పెట్టగలుగుతున్నాడు, షార్ప్గా, స్పీడ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఫీల్ అయ్యి కొన్ని మంత్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు నాతో పాటు బాంబే వస్తావా హిందీ సినిమా వర్క్ చేయడానికి అడిగారు. నేను చెప్పా కదా, నాకు రిస్ట్రిక్షన్స్ లేదు, నేను వెళ్ళాలనుకున్న డైరెక్షన్లో వెళ్ళగలిగా. ఇమీడియట్గా స్పాట్లో ఎస్ చెప్పేశాను. వెంటనే నేను బాంబే హిందీ సినిమాలకు మేడం గారు వర్క్ చేసి హిందీ సినిమాలకు వర్క్ చేయడానికి తీసుకెళ్లారు. అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్గా ఎదగడానికి మేడం గారి దగ్గర ఆ అసిస్టెంట్ దగ్గర నుంచి అసిస్టెంట్ కెమెరామెన్ దాకా ఎదగడానికి, ఆపరేటివ్ కెమెరామెన్ ఎదగడానికి స్కోప్ వచ్చింది. అలా టర్న్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో ఉండగా ఇంకొక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదేంటంటే 2005లో అంటే 2003లో ఇక్కడ ఒక విలన్ అనే ఒక సినిమా చేస్తూ ఉన్నాం. రాజశేఖర్ మన కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్లో చేస్తూ ఉన్నాం. ఆ టైంలో గచ్చిబౌలిలో షూటింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, మా వైఫ్. అక్కడ అమ్మాయిని చూసి వాళ్ళ పేరెంట్స్ మీట్ అయ్యి మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని తెలుసుకొని వాళ్ళు నన్ను మా ఫ్యామిలీని గౌరవంగా చూడటం వల్ల ఆ తర్వాత కాలంలో మాది ప్రేమగా మారి కొన్నాళ్ళకి మాది ప్రేమ వివాహం జరిగింది. 2005లో పెళ్లి జరిగింది. సో ఒక్కొక్క పాయింట్ నుంచి ఇంకో టర్నింగ్ పాయింట్లోకి ఎంటర్ అవడానికి అది ఒక నా లైఫ్లో మా వైఫ్తో మ్యారేజ్ ఒకటి. ఇమాజిన్ మదర్ని పోగొట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ యువర్ లైక్ నేను ఒక ఆర్ఫన్ సార్ట్ ఆఫ్ దీంట్లోకి వచ్చి మీరు మంచిగా తయారయ్యారు, రఫ్ అండ్ టఫ్గా తయారయ్యారు. సొసైటీలో అలా ఉంటేనే ఎవరైనా బతకగలరు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పటికీ చాలా మంది చేయలేరు కదా. మ్యారేజ్ అయిన టైంకి ఎప్పుడైతే అవుతుందో అవ్వదో అన్న దగ్గర మ్యారేజ్ చేసుకున్న టైంకి మీ లైఫ్లో మీకు ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఆర్ లేకపోతే ఆ లేనితనం ఏదైతే ఉందో అమ్మ లేదు ఆర్ లేకపోతే ఒక పర్సన్ నాకంటూ అనేది అది ఫుల్ఫిల్ అయినట్టు ఇది వచ్చిందా మీకు? 100% అండి. జనరల్గా ఆర్ఫాన్ ఫీలింగ్ రావటం అనేది చాలా, అంటే అప్పటిదాకా తల్లిదండ్రులు, పెద్ద కుటుంబం, మా మేనత్తలు, మేనమామలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చాలా పెద్ద కుటుంబం మాది. అయితే అంత కుటుంబం నుంచి ఆర్ఫాన్గా వెళ్ళటానికి మా మదర్ డెత్ చాలా నన్ను ఎంత రాయిలాగా చేసిందో, అలాంటి రాయి మళ్ళీ మామూలు మనసుగా మారడానికి మా వైఫ్తో పరిచయమే మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేసారు. మా పెళ్ళి దగ్గర ఆ అమ్మాయి పరిచయం దగ్గర నుంచి అప్పటిదాకా నాకు వేరే నో డైరెక్షన్, ఇక వేరే తెలియదు, పని 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 పని. అప్పుడే ఇక రిలేషన్స్. అప్పుడు మా నాన్నతో మాట్లాడా మళ్ళీ ఫస్ట్ టైం. అప్పుడు మా మేనమామలతో మాట్లాడా. అప్పుడు మళ్ళీ రిలేషన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. నా రిలేషన్స్ ఓపెన్ అయినాయి. అంటే అంత కఠినంగా తయారైపోయి నాకున్న బాధని పనిలోనే చూపించడం వల్ల వేరే నాకు ఇంకా రిలేషన్స్ ఏమి లేవు ఆ టైంలో. సో ఆర్ఫాన్ లైఫ్ కంటిన్యూ అయింది. సడన్గా నాకు ఆ పీరియడ్లో ప్రేమ అనేది డెఫినెట్గా లైఫ్లో నాకు ఆమెతో పరిచయం అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సొసైటీ పర్సన్లా మారిపోయాను వాళ్ళు. అది మీరు చాలా బాగా తీశారు.
నేను ఆలోచిస్తే ఇప్పుడు వచ్చింది మీతో మాట్లాడుతుంటే. గ్రేట్. ఆఫ్టర్ ది వెడ్డింగ్ వన్స్ యూ బికేమ్ నార్మల్ అగైన్, మీరు నార్మల్ అయిపోయారు అన్న దగ్గర ఆ నార్మల్సీ అనేది మీ లైఫ్లో ఎలా వచ్చింది? సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్న రామచంద్ర గారు ఏం చేశారు అక్కడి నుంచి? సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తానికి మా మామయ్య గారిని పెళ్లికి ఒప్పించడం కోసం మాత్రమే సెక్యూరిటీ సూపర్వైజర్ చేశాను. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నాకేం సినిమాలకు వెళ్ళాను. రైట్. అంటే నా ప్యాషన్ కెమెరామెన్, నా పెద్ద సినిమాటోగ్రాఫర్ అవ్వాలి. అంటే ఏది చేస్తున్నా, ఏ పని నేను చేస్తున్నా దాంట్లో పర్ఫెక్షన్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్. జనరల్గా నేను ఎప్పుడు ఇప్పుడు మా ఎంప్లాయీస్కి కానీ, నా పిల్లలకు కానీ, నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, పర్ఫెక్షన్ మీద శ్రద్ధ పెట్టండి. అంటే పర్ఫెక్షన్గా మీరు చేసే పనిని పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీరు మీ కాంపిటేటివ్ లేని ఏరియాలోకి మీరు రీచ్ అవుతారు. సో అప్పుడు మీకు అసలు మీరు ఒక ఐకాన్గా మారుతారు. దాని మీద శ్రమ పడదామని అంటే పైన చూస్తూ ఉండేవాళ్ళు. టాప్ మోస్ట్ కెమెరామెన్ అవ్వాలనేది కోరిక నాకు. ఒక కబీర్ లాల్ లాగా, అట్లా ఒక అశోక్ కుమార్ లాగా అలా అవ్వాలని. అంటే నేను కెమెరామెన్ అవ్వాలని నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేదు. కెమెరామెన్ అవ్వాలని నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేదు. సినిమా ఫీల్డ్లోకి బ్రతుకు తెరువు కోసం వెళ్ళాను. కానీ అది చేస్తున్నా కాబట్టి దాంట్లో నేను పర్ఫెక్ట్గా అవ్వాలని కోరుకున్నాను. కానీ అయ్యే క్రమంలో కొన్ని హడ్డీల్స్ వచ్చినాయి. హడ్డీల్స్ అంటే ఎలాంటివి అంటే, అది ఒక అన్ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ సినిమా ఫీల్డ్. సినిమా ఉంటేనేమన్నా డబ్బులు బాగా వస్తే 5 స్టార్ హోటల్లో ఉంటాం. సినిమాలు లేనప్పుడు అదే బాంబేలో రోడ్డు పక్కన 10 రూపాయలకి 2 చపాతీ కర్రీ తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అది బాలనగర్ దగ్గర విజయ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజ్ ఉండేది. దాంట్లో ఒక సివిల్ పైప్ లైన్స్ కాంట్రాక్టర్ సంస్థ అనమాట అది. దాంట్లో చిన్న ఓచర్లు రాయడానికి బ్యాంక్కి వెళ్ళాడు. నాకు నాలెడ్జ్ లేదు కదా. నాలెడ్జ్ ఉంది, స్టడీస్ సర్టిఫికేట్లు లేవు, డిగ్రీలు లేవు కదా. సో వాళ్ళు చిన్న ఉద్యోగం ఇచ్చారు, 5,000 రూపీస్ పర్ మంత్ శాలరీ కింద. సో వాళ్ళు పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే, మా మామయ్య రిఫర్ చేశారు, పెట్టుకుంటే ఆ పెట్టుకున్న సంస్థ ఏదైతే ఉందో దాన్ని నన్ను బ్యాంక్కి వెళ్ళడానికి, ఓచర్లు రాయడానికి చిన్న అసిస్టెంట్ లాగా పెట్టుకున్నారు. కానీ బయటికి నేను వచ్చే రోజున ఆ సంస్థకి ఏదైతే 4 స్తంభాలు ఉంటాయో, ఆన్లైన్లో టెండర్లు వేయటం, పర్చేజ్, వందల టన్నుల స్టీలు అలాంటి కొనే పర్చేజ్ హెడ్, అలాగే అకౌంట్స్లో వన్ ఆఫ్ ద కీ మెంబరు, అట్లాగే ఎగ్జిక్యూషన్ సంబంధించి మానిటర్ చేసి బిల్స్ పేమెంట్ చేయగలిగే నాలెడ్జి. 10 to 6 జాబ్ని నేను 7 to 11 చేసేవాడిని. నాకు ఆయన కూడా అలాగే ఎవ్రీ ఇయర్ అందరికీ 10% శాలరీ హైక్ ఇస్తే నాకు ఎవ్రీ ఇయర్ డబల్ శాలరీ చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ శాలరీ డబుల్. లాస్ట్కి ఈ ఇయర్ కూడా నీ డబుల్ చేస్తే ఉన్నవాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు, అంత పెంచకూడదు, సగం పెంచుతా అన్నారు. కాదు నాకు డబుల్ కావాలి కాదని అప్పుడు నేను ఇదే వర్క్ ఇదే టైము చిన్న బిజినెస్లో పెడితే నేను సంపాదించలేనా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. బట్ దెన్ ఎవరైతే మీకు ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసి అంత బాగా చూసుకున్నారో, ఆయన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యి మీ సొంతగా స్టార్ట్ చేయడం అన్న దగ్గర ఆయనకి ఎలా రెస్పాండ్ అయ్యారు? మీరు ఏం చెప్పారు, ఏం అడిగారు? సేమ్, నేను హార్డ్ వర్క్ చేస్తా, నాకు ఎవ్రీ ఇయర్ డబుల్ శాలరీ, ఇయర్ కూడా ఇస్తానంటే కంటిన్యూ చేస్తా, ఇవ్వనంటే నేను కష్టపడతా, నేను కూడా ఎదగాలి. మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా, నేను హెల్ప్ చేయాలన్నా, నా నాలెడ్జ్ ఇప్పుడు దాన్ని మీరు పెంచిన దాన్ని ఎప్పుడు మీరు యూటిలైజ్ చేయాలన్నా నేను రెడీగా ఉంటా, అందుబాటులో ఉంటా. బయటకు వచ్చింది అది ఏం స్టార్ట్ చేశారు అప్పుడు ఫస్ట్? యాక్చువల్గా అప్పటికి నాకు ఏ బిజినెస్ మీద నాలెడ్జ్ లేదు కదా. ఏజ్ ఎలా ఉంటుంది ఈ టైంకి? ఏజ్ అది 25 years, ఎగ్జాక్ట్ 25 years దాంట్లో నుంచి బయటకు వచ్చాను నేను. 25 years బయటకు వచ్చేటప్పుడు నాకు తెలిసింది, దగ్గర నుంచి నేను పనిచేసింది, నేను చేయగలిగే మిగతా HBL నేను పెట్టలేను, మయూరి నేను పెట్టలేను, మన సినిమాటోగ్రఫీ అది కాదనుకున్నాం. తర్వాత ఎట్లా చాలా ఇండస్ట్రీస్ మనం చేయగలిగే ఏం లేవు, అంటే అది అవుట్ ఆఫ్ పెద్ద సబ్జెక్టులు. సో నా కంటికి నేను చేయగలిగేలా కనపడింది. అప్పుడు దాకా ఏది పని చేశానో ఆ సివిల్ పైప్ లైన్స్ అనుకున్నాను నేను. అనుకొని యాక్చువల్లీ అది కూడా చేయలేము, ఎందుకంటే ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ కాదు కాబట్టి. దానికి టెండర్ వేయాలంటే ఎంత ఖర్చు ఉండాలి, దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, చాలా పని ఉంటుంది. నా పని మొత్తం చేయగలుగుతా కానీ దానికి కావాల్సిన ఫైనాన్స్ నా దగ్గర లేదు. కానీ ట్రై చేద్దామని చెప్పేసి మా బంధువుల దగ్గర, మా పిన్ని రమా పిన్ని అని మా అమీర్పేట, వాళ్ళ దగ్గర నుంచి ఒక 50,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక 40 లక్షల రూపాయలు టెండర్ వేసాను. బ్యాడ్ ఏంటంటే టెండర్ సింగిల్ పార్టిసిపెంట్ అవడం వల్ల నాకు తెలుసు, 2 వేస్తే ఒకటి నాకు వచ్చిందని తెలుసు, 2 నేనే వేసేవాడు అంతకుముందు. కానీ 2 వేయడానికి 50,000 లేవు నా దగ్గర. టెండర్ ఎలా తెచ్చుకోవాలో కూడా తెలుసు, 50,000 లేవు.
2 సార్లు ఒకటే వేయగలటం వల్ల ఎవరో ఒకళ్ళు వేస్తారులే నా పర్సంటేజ్ నాకే వస్తుంది అనుకున్నా 2 సార్లు వేసా కానీ ఎవరికి రాలా. మంది కూడా క్యాన్సిల్ అయింది సింగిల్ పార్టిసిపెంట్ అవడం వల్ల. సో దాంట్లోకి ఎంటర్ అవ్వలేకపోయాను. అదే 50,000 తీసుకుని వెళ్ళి చిన్న డ్రై క్లీనింగ్ షాప్ పెట్టా చింతల్లో. డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాం. డ్రై క్లీనింగ్, చిన్న ట్రావెల్స్ అంటే ఆన్లైన్ ఈ బస్ బుకింగ్, రైల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ అట్లా పెట్టాం. ఆఫ్టర్ దాట్ అంటే ఎన్ని సంవత్సరాలు అది కంటిన్యూస్గా రన్ చేశారు, లేకపోతే ఎక్కడైనా మధ్యలో ఏమైనా ఈవెంట్స్ అయ్యాయా? యాక్చువల్గా మీకు చెప్పా కదా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తామని. పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేసే దిశలో టైంకి ఇవ్వటం దాంట్లో ఛాలెంజ్, క్లీన్గా అందరికంటే క్వాలిటీ ఇవ్వటం ఛాలెంజ్ ఆ ఇండస్ట్రీలో. ఈ రెండు నేను ఎక్కువగా ఇవ్వడం వల్ల లాస్ అయ్యారా? లేదు, మిగతా చుట్టుపక్కల ఉన్న 6 షాపులు ఎత్తేసారు. ఆ ఏరియాలో ఉన్న షాపులన్నీ ఎత్తేసారు. ఓకే. ఎత్తేయడం వల్ల దీనికి బాగా ఫ్లోటింగ్ పెరిగింది. దానివల్ల గుడ్ విల్ పెరిగి 50,000 రూపాయలతో పెట్టిన దాన్ని 1,80,000 రూపాయల గుడ్ విల్కి దాన్ని సేల్ చేసి నెక్స్ట్ లెవెల్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాం. నెక్స్ట్ లో బిజినెస్ అంటే నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అంటే అంతకంటే కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం. అదేంటంటే హెరిటేజీ, ఇంకా సంఘం, ఇట్లా డిఫరెంట్ డైరీస్ ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. సో అక్కడితో లెట్సే ఒక మెచ్యూరిటీ స్టేట్ రావడము, లేకపోతే మళ్ళీ కాన్ఫిడెన్స్ లైఫ్లో వెనక్కి రావడము, ఒక ఫ్యామిలీ మ్యాన్గా మీ బ్రెయిన్ ఇంకా దీనిగా ఫంక్షన్ చేయడం, ఆల్ ఆఫ్ దట్ ఆ చేంజెస్ అయినాయా మీకు ఇండివిజువల్గా? అయినాయి. ఎందుకంటే ఈ లోపు పాప పుట్టింది, రిలేషన్స్ వస్తారు జనరల్గా. పెళ్ళప్పుడే నాకు రిలేషన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. పాప పుట్టిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎమోషన్ కూడా మనలో నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ బేబీ. తర్వాత ఆపర్చునిటీసు, థాట్ ప్రాసెస్, ఎప్పుడు కూడా పబ్లిక్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి లైఫ్లో. మనకి ఎంత పబ్లిక్ రిలేషన్స్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ద సేమ్ టైం మనం ఇవ్వాల్సిన సర్వీసు అంతే వైడర్గా ఉంటుంది, మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా అంతే వైడర్గా వస్తాయి. సో అటు పబ్లిక్ పీపుల్తో, ప్రైవేట్ తోటి, గవర్నమెంట్ తోటి ఎలా హ్యాండిల్ చేయాలి, ప్లస్ బిజినెస్ ఎలా రన్ చేయాలి, కంపెనీని ఎలా రన్ చేయాలని నేర్చుకున్నాను అక్కడ నేను. అంటే ఒక వ్యవస్థని దగ్గర నుంచి పని చేస్తూ నేర్చుకున్నాను నేను. ఇవాళ నేను ఆర్గనైజ్ చేస్తున్న దాంట్లో ఆ నాలెడ్జ్ నాకు చాలా ఉంటుంది. సో ఆయన ఎథికల్గా రన్ చేయడం వల్ల, ఆ ఎథికల్ లైన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ సస్టైన్ అవ్వగలుగుతున్నాను నేను నమ్ముతూ ఉంటాను. సో ఆఫ్టర్ దట్ ఏదైతే క్యారెక్టర్ని గమనిస్తూ ఉంటారండి, మీరు బాగా డ్రైవ్ చేయగలిగితే ఏదైనా ఎమర్జెన్సీలు వెళ్ళాల్సి వస్తే మిమ్మల్ని తీసుకెళ్తారు. ఒక ఆయన టీచర్ బాగా టీచింగ్ బాగా చేస్తున్నారంటే మన పిల్లలకి ఏదైనా డౌట్ వస్తే ముందు ఆయన అడుగుతారు. సో మనలో ఏ క్వాలిటీ బాగా కనబడతా ఉందో, ఏది ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉందో, ఆపర్చునిటీస్ దాంట్లో నుంచే వస్తూ ఉంటాయి. సో నాలో ట్రస్ట్ కనపడింది, ఎందుకంటే ఆయన సైన్ నాకు నేర్పాడు. ఓనరు సైను ఒక ఎంప్లాయీకి నేర్పారు, టెండర్లు వేయడానికి, డీడీలు తేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి. అలా చేస్తున్న క్రమంలో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో ఆ క్వారీ రన్ చేసే టైంలో, ఖాళీ టైంలో దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. హౌ ఇట్ వర్కింగ్, ఎలా పనిచేస్తున్నారు, ఏంటి సిస్టమ్ అనేది. బేసిక్గా రియల్ ఎస్టేట్ అనేది అందరికీ కామన్ ఒక నాలెడ్జ్, కానీ అర్లీ ఏజ్లో మాకు నాలెడ్జ్ లేదు. కానీ అర్నింగ్కి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితుల్లో నాకు ఆ నాలెడ్జ్ని నాలెడ్జ్ పొందాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు గమనిస్తే జనరల్గా ఇలా ల్యాండ్స్ కొనటం, ఇలా లేఅవుట్లు చేయటం, లేదా ఇలా హౌసెస్ కడతాం, ఇలా సేల్ చేయటం, దీంట్లో మార్కెటింగ్ వ్యవస్థ, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కనుక చిన్నగా చేసుకోగలిగితే ఒక మంచి సంస్థగా మారచ్చు అనేది అది అర్థమయ్యి ఆ షార్ట్ టైం వర్క్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా దారి కనపడింది కదా. షార్ట్ పీరియడ్ వర్క్ చేస్తున్నాం, కాలక్షేపం చేస్తున్నాం, దారి కనపడక నెక్స్ట్ దారి కనపడింది, నెక్స్ట్ ఇక దారిలోకి ఎంటర్ అయిపోయాం. సో బ్రహ్మరా టౌన్షిప్ అనే ఐడియా అక్కడ స్టార్ట్ అయిందా, లేకపోతే ముందు వేరుగా స్టార్ట్ అయ్యి తర్వాత బ్రహ్మరా టౌన్షిప్ అయిందా? వేరుగా స్టార్ట్ అయ్యి, అంటే ఏదైతే మేము వెళ్ళామో అది నేను ఒక్కడే కాకుండా ఇంకొక అతను నేను కలిసి వెళ్ళాం. ఐడియా జనరేట్ అయింది కూడా కామన్ డిస్కషన్స్లో ఇంకొక వ్యక్తికి నాకు జనరేట్ అయింది. ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి వెళ్ళాం, ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అతనంటే ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనంటే నాకు బాగా విపరీతమైన గౌరవం, అభిమానం, ప్రేమ. అండ్ ఇందాక రిలేషన్స్ ఓపెన్ అయ్యే క్రమంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్ నాకు అప్పటికి. అయితే ఆయన్ని బాగా నమ్మటం, ఆయనంటే అభిమానం కలిగి ఉండటం వల్ల డ్రైవింగ్లో ఆయన్ని పెట్టి, అంటే హెడ్గా పెట్టి గ్రౌండ్లో వర్క్లో నేను పార్టిసిపేట్ చేయటం, సెక్యూరిటీ చేసి ఉంటాం కదా.
చేస్తూ ఉన్న క్రమంలో మనం ఆ కంపెనీ ఏదైతే పెట్టామో ఆ కంపెనీ వెళ్ళవలసిన దిశలో, అంటే దీంట్లో ఎలాంటిది అంటే మన ఓన్ రిలేషన్స్లో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తాం, తర్వాత కస్టమర్లకి కమిట్మెంట్ ఇస్తాం, ఆ కమిట్మెంట్లు ఫిల్ చేసే క్రమం ఉంటుంది, మధ్యలో బిల్డ్ చేసిన మార్కెటింగ్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది, దానికి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్స్, కమిట్మెంట్స్, ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. వీటన్నిటిలో ట్రాన్స్పరెన్సీ ఉండటం ప్లస్ ప్రాపర్ టైం లైన్స్లో ఎగ్జిక్యూట్ చేయటం, ప్రతి రిలేషన్ని కాపాడుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం, ఎన్హాన్స్ చేసుకోవడం చేయాలి. సో అలా వెళ్ళట్లేదు, రైట్ వేలో వెళ్ళట్లేదు అనే విషయం అర్థం చేసుకొని తక్కువ టైం, ఫ్యూ మంత్స్లోనే నేను దీని నుంచి ఎగ్జిట్ అవుతున్నాను అని ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన రోజు నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర నెక్స్ట్ మంత్కి బేసిక్ ఫండ్స్ లేవు, రెంట్ కట్టడానికి కూడా లేదు, నా డాటర్కి స్కూలు ఎల్కేజీ యూకేజీలు ఫీజు కట్టడానికి లేదు, అంటే ఎలాంటి నెక్స్ట్ మంత్ ప్లానింగ్ అసలు లేదు. కానీ అప్పటికి ఈ కంపెనీని దాదాపు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసాం, బాగా సక్సెస్ చేసాం, ఎవ్రీడే వర్క్ చేసి 3 monthsలోనే 50,000 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవ్ చేసి మార్కెటింగ్ నెట్వర్క్ని తయారు చేసాం. తక్కువ టైంలోనే మంచి నెట్వర్క్లో ఫండ్స్ రియలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో మన ఓన్ నెట్వర్క్లో నుంచే సేల్స్ బాగా చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే ఇవి చేయటానికి ఎంత వాల్యూమ్ వర్క్ చేశానో అంత స్పీడ్ నుంచి ప్లస్ అంత వాల్యూమ్లో రోజు ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్న ఒక పొజిషన్ నుంచి పద్ధతి నచ్చక, రూట్ నచ్చక ఇమ్మీడియట్గా దిగి ప్లాట్ఫామ్లోకి వచ్చాం. నా దగ్గర ఇప్పటికేమీ లేవు, మళ్ళీ పొజిషన్ లేదు, టర్న్ ఓవర్ లేదు, ఆ నెట్వర్క్ లేదు, ఆ యాక్టివిటీ లేదు నా దగ్గర. మళ్ళీ జీరోలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉద్యోగం మొదలుపెట్టాలా, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలా, లేదంటే ఇలాంటిది ఏదన్నా చేయడానికి నా దగ్గర శక్తి లేదు, ఏం చేయాలి అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్లో ఉన్నా. అగైన్ ఏదైతే మీలో ఎలివేట్ అయిద్దో దాని నుంచే మీకు ఆపర్చునిటీ వస్తుందని చెప్పే కదా, ఆ యాక్టివిటీలో స్ట్రాంగ్గా నాతో అసోసియేటెడ్గా పార్టిసిపేట్ చేసిన కొంతమంది పీపుల్ నిన్ను నమ్మి మేము ఇన్వెస్ట్ చేస్తాం, నిన్ను నమ్మి ఫస్ట్ వాళ్ళు నా కౌన్సిలింగ్, చెట్టు వచ్చింది మంచి కాయలు కాపించారు, తినకుండా నువ్వు దిక్కకూడదు, ముందు నీ కాయలు కోసుకుని దిగమని చెప్పారు. నేను లేదు ఆ కాయల్లో ఇది మనం కోరుకున్న విలువలు లేవు కాబట్టి ఆ కాయలు అవసరం లేదు, నేను మా వైఫ్ నేను పెళ్ళైనప్పుడు చిన్న గదిలో ఉన్నాం, ఇవాళ కూడా మేము అదే ప్రిపేర్ అవ్వగలుగుతాం, మాకు లైన్సే ఇంపార్టెంట్ అనే ఉద్దేశం మీద కిందకు వచ్చాం. వాళ్ళు ఇక వీడు వినేటట్లేడు, అవి మామూలుగా దాంట్లో కంటిన్యూ అయ్యేటట్లేడు, ఇతనితో ఉంటే ఎప్పటికైనా లైఫ్ మాకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు వచ్చి నాకు ఇన్వెస్ట్మెంట్లు చేశారు. అసలు నేను ఆశ్చర్యపోయా, నన్ను నమ్మి, అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్న నన్ను నమ్మి, జనరల్గా అప్పుడు ఒక 1 lakh రూపీస్ కూడా నన్ను నమ్మి పలానా వాళ్ళు ఇస్తారు అనేదాన్ని నేను నమ్మను, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, జీరో బ్యాక్గ్రౌండ్. అలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పవర్స్ ఆల్ నాకే పెట్టి, ఆల్ పవర్స్ జస్ట్ వాళ్ళు పక్క నుండి వ్యాపారం చేయడం మొదలుపెట్టాక అప్పుడు 22 అక్టోబర్ 2015 అమరావతి శంకుస్థాపన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శ్రీ భ్రమరా టౌన్షిప్స్, శ్రీశైల భ్రమరాంబాదేవి ఆశీస్సులతో అదే రోజు అదే ముహూర్తానికి స్టార్ట్ చేసింది ఇవాళ ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్స్ కంపెనీ. ఇంత బ్యాక్ స్టోరీ ఉంది దానికి. ఎస్, మాట్లాడారు ఎప్పుడైనా దీని గురించి? ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ కానీ ఎక్కడైనా ఉండిందా? మా నెట్వర్క్ అక్కడ గుంటూరు అనేది చిన్న స్మాల్ టౌన్, అందరికీ తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నాతో కలిసి పనిచేసే వాళ్ళందరికీ కూడా క్లోజ్ ఉంటారు, అంటే ఇవన్నీ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయినాయి. ఇప్పుడు నేను పాత ఏదైతే ట్రస్ట్ వర్తి కాని వ్యవస్థతో ఉన్నాను అనేటప్పుడు దాంట్లో అబ్జర్వ్ చేసిన వాళ్ళే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళే, దాని బిఫోర్ లైఫ్ తెలిసిన వాళ్ళే. నేను ఆ మధ్యలో జాబ్స్లో గ్యాపుల్లో చిన్న టీ హోటల్లో కప్పులు కడగడం కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా మన నెట్వర్క్ పెద్ద వైట్ నెట్వర్కే కాబట్టి అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఇవాళ పొలిటికల్ యాంగిల్లోకి వచ్చాకో, లేదా కంపెనీ ఇవాళ 3 జిల్లాల్లో ఒక 30-40 లొకేషన్లో బాగా వైడ్ అయిన తర్వాత ఇవాళ వీళ్ళందరికీ తెలియదంటే తెలియదు, నా సర్క్యూట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 19 years నుంచి ఆ ఏజ్ దాకా వచ్చి స్టార్ట్ చేసిన టైంకి ఇప్పుడు మీరు చూస్తారు కదా, వెనక్కి వెళ్ళి రివ్యూ చేసుకుంటే మీ లైఫ్ ఏదైతే ఉందో, 32 yearsకి నేను కంపెనీ పెట్టానండి. ఆ జర్నీలో మీరు మొత్తం అంతా నేర్చుకున్నది ఏంటి?
ప్రైమర్లీ ఇండివిజువల్గా మీరు నేర్చుకుందంటే బిజినెస్ వదిలేసింది, ఇండివిజువల్గా మీరు ఇండివిజువల్గా నేను నేర్చుకుంది ఒకటేనండి, చాలా సింపుల్ లైన్స్. అయాచితంగా డబ్బు వస్తుంది అనేదాన్ని నమ్మొద్దు. అయాచితంగా డబ్బు మనకి రాదు, పొరపాటును కూడా రాదు. అది వస్తే దాని కాన్సిక్వెన్సెస్ నెగిటివ్ షేడ్లోనే ఉంటాయి. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నీ చాలా ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, భవిష్యత్తునిస్తుంది. రెండవది, మనలో ఉన్న ఎనర్జీని సేవ్ చేయకూడదు. ఆ ఎనర్జీ ద్వారా వచ్చిన మనీని సేవ్ చేయొచ్చు తప్ప ఎనర్జీని సేవ్ చేయకూడదు. ఎనర్జీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ లెవెల్స్ పర్ఫెక్షన్ దిశగా ఉండాలి. సో ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ పర్ఫెక్షన్ సైడ్ ఉంటామో కాంపిటేటర్స్ కనపడరు. ఆ లెవెల్లోకి రీచ్ అవుతాం. ఇది బాగా గమనించాను. సో మనం సెలెక్ట్ చేసుకునే సెగ్మెంటే హయ్యర్గా ఉండాలి, వైడర్గా ఉండాలి అనేది నేను నేర్చుకున్నానండి. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. నేను మా ప్రాజెక్ట్ గురించి చెప్తాను. వాటి యొక్క ఆ సెలక్షను, ఆ డిజైన్లో ఇప్పుడు నేను నేర్చుకున్న మైండ్ ఇంప్లిమెంటేషన్ కనపడుద్ది. ఓకే, ప్లీజ్ చెప్పండి. రైట్. భ్రమరా టౌన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు 32 years ఏజ్ నాది. ఫ్యూ మెంబర్స్ కలిసి పార్ట్నర్స్గా స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గుంటూరు అనేది అనాదిగా, అంటే లాంగ్ టైం నుంచి రియల్ ఎస్టేట్ పరంగా చైతన్యం ఉన్న ప్రాంతం. అంటే మీరు గమనిస్తే కొన్ని క్రాఫ్ట్స్, కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని ఏరియాల్లో బాగా వైడ్ అయి ఉంటాయి. ఇవాళ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ చేస్తున్న 80% మంది గుంటూరులో రియల్ ఎస్టేట్, ఆ ప్రాంతంలో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉండి ఇక్కడికి వచ్చి పెంచుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇవాళ దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలు కూడా రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఇవాళ ఉన్నారు. అంటే ఎంతగా రియల్ ఎస్టేట్ అనే చైతన్యం ఆ ఏరియాలో ఉంటుందో మీకు అర్థమయ్యే చెప్పడం కోసం చెప్తున్న మాట. అంత చైతన్యం ఉన్న ప్రాంతం. అంటే పొదుపు అనేది, ఒక వ్యక్తి పొదుపు చేయడం అనేది మన ట్రెడిషన్లో భాగం, మన సాంప్రదాయం. పొదుపు చేయడం అనేది అంటే మన భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటుతాం, కాయలు వస్తాయని, లేదా బంగారం కొంటాం భవిష్యత్తులో ఆపదల్లో పనికి వస్తుందని, లేదా నేల కొంటాం మనం ఎప్పుడైనా సరే, ముందు తిండి గింజలైనా ఉంటాయి, లేదా కొంత ఆదాయం వస్తుందని. ఇట్లా పొదుపు అనేది నేలలోనో, బంగారంలోనో, ఇంకా వివిధ రూపాల్లో చేస్తూ ఉంటాం. ఇవాళ షేర్లని ఇంకో డిఫరెంట్ అవి రేంజ్ పెరిగిపోయింది. కానీ ఫండమెంటల్ లైన్, చదువుని ఎలాగైతే దొంగతనం చేయలేరో నేలని కూడా అలా దొంగతనం చేయలేరు అనేది చాలా స్ట్రాంగ్ లైన్. సో ఇన్వెస్ట్మెంట్కి స్ట్రాంగ్ లైన్ ల్యాండ్ అనేది మన ట్రెడిషన్లో ఎప్పటి నుంచి ఉంది. వాడికి ఏముందిరా, 4 ఎకరాల పొలం ఉందా, 4 స్థలాలు ఉన్నాయా, లేదా 4 ఇళ్ళు ఉన్నాయా అని అడుగుతారు. బంగారం ఎంత ఉందంటే వింటారు తప్ప నిజంగా ఉందని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు తెచ్చి చూపిరు. పొలం చూపిస్తారు, ప్లాట్లు చూపిస్తారు, ఇళ్ళు చూపిస్తారు. సో మిగతా అన్నీ కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, దీనికి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఇండస్ట్రీ. అలాంటి పెద్ద ఇండస్ట్రీ, బాగా చైతన్యం ఉన్న ప్రాంతం. కానీ నెక్స్ట్ లెవెల్కి దాన్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేయడంలో ఆ ప్రాంతం వెనకబడింది. అంటే ఒక లేఅవుట్ అంటే పొలం మీద 4 రాళ్ళు వేసి ఇదే నీ ప్లాటు అని చెప్పి అమ్మే రోజులుండేవి. లేదా చెయ్యిలా ఎత్తి అక్కడ దాకా లేఅవుట్ ఉంది, మీరు ప్లాన్ మీద సెలెక్ట్ చేసుకోండి అనే రోజులు ఉండేవి. అలా నమ్మి కొనే వ్యక్తులు ఉండేవాళ్ళు. సో అలాంటి గొప్ప ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడంలో ఆ ప్రాంతం ఇంకా ఆ లెవెల్కి రాలేదు. అంటే మెట్రో సిటీస్లో ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. అలాగే లేఅవుట్లు కూడా గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో డెవలప్మెంట్స్ వచ్చినాయి. కానీ ఆ ప్రాంతంలో ఫెన్సింగ్, అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకుండా ఫెన్సింగ్లు ఉండేవి. అంటే అప్పుడు గొప్పే, అది తప్పు కాదు. నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వాలి. మనం ఆ పాత రోజుల్లో ఈ ఫోన్ గ్రామ్ ఫోన్ వాడతాం తప్ప అంటే తప్పు కాదు, అప్పుడు అది అవైలబిలిటీ. ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో ఇవాళ రావాల్సిందే, అందువల్ల అప్డేట్ అవ్వాలి. సో అలా నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అంటే బెంచ్ మార్క్స్ని క్రియేట్ చేసుకుంటూ, ఏదైతే ఇండస్ట్రీలో గ్యాప్ ఉందో, పలానా డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది, పలానా డెవలప్మెంట్స్ వస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, పలానా డెవలప్మెంట్స్ ఉంటే కంఫర్ట్ పెరుగుద్ది, లైఫ్ స్టైల్ పెరుగుద్ది, ఏదైతే ఎన్హాన్స్ చేయగలుగుతామో అవన్నీ ఎన్హాన్స్ చేస్తూ వాటిని యూనిక్ సెల్లింగ్ పాయింట్లలాగా క్రియేట్ చేసుకుంటూ పెద్ద బ్రాండ్ లాగా డెవలప్ చేయాలని ఒక 2 ఎకరాలతో 3 ఎకరాలతో స్టార్ట్ చేసిన భ్రమర ఇవాళ 100,000 ఎకరాల్లోకి విస్తరించడానికి నేను పెట్టుకున్న ప్రిన్సిపల్సే ఇవాళ స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయగలగటం. ఏదైతే ట్రస్ట్,
రామచంద్రరావు చెప్తే అది 100% 4 రోజుల ముందో 4 రోజుల తర్వాత గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తాడు అనే మార్కెట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో అదే ఇవాళ భ్రమరా యొక్క విస్తరణకి, ఈ భ్రమరా యొక్క ఎదుగుదలకి, భ్రమరా యొక్క ఇవాళ మెయిన్ ఫౌండేషన్ లైన్కి కారణమైంది. హౌ మెనీ ఇయర్స్ ఇన్ టు ద బిజినెస్ సార్ ఇప్పుడు? 2015 అక్టోబర్లో పెట్టాం, ఆల్మోస్ట్ 2025లో ఉన్నాం. 9th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ 10th యానివర్సరీలోకి ఎంటర్ అవుతున్నాం. పేరు ఎలా వచ్చింది? పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? సాడ్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చానని చెప్పా కదా, అప్పుడు నెక్స్ట్ మంత్కి సోర్స్ లేదని చెప్పా కదా, ఆ టైంలో పిల్లలు ఫ్యామిలీ గుర్తొస్తారు కదా, సాడ్ వస్తుంది కదా, సాడ్లో దేవుడు గుర్తొస్తాడు కదా, ఆ దేవుడు శ్రీశైల అమ్మవారు భ్రమరాంబాదేవి. ఆమె దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పటికీ కూడా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, ఫ్యామిలీ ఈవెంట్ అయినా, బిజినెస్ ఈవెంట్ అయినా, అంటే నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఆమెని లిటరల్గా అమ్మ అని ఫీల్ అవుతాను. అంటే గాడెస్ కమ్ మదర్, 100% ఆమె బ్లెస్సింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని, నేను ఎన్నోసార్లు లాట్ ఆఫ్ హైట్స్ నుంచి పడిపోతుంటే నన్ను సేవ్ చేసిందని నేను బలంగా నమ్ముతాను. ఆమె పేరే పెట్టుకున్నాను, ఆమె బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తున్నాను. ఓకే, అండర్స్టూడ్. సో స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది కదా, సో 10 ఇయర్స్లో మీ మైల్ స్టోన్స్ ఏంటి? అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి 2 ఏళ్ళకి ఇది చూశాను, 3 ఏళ్ళకి ఇది చూశాను, అట్లా ఉంటాయి కదా, ఆ మైల్ స్టోన్స్ ఒకసారి చెప్తారా? ఏం అబ్జర్వ్ చేసి? డెఫినెట్గా 2015లో స్టార్ట్ చేసాం. అంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటంలో ఇంకొక పెద్ద పాయింట్ ఉంది. ఇక్కడ బిజినెస్లు చేశానని చెప్పా కదా, కాస్త ఆంధ్ర తెలంగాణ హ్యాజిటేషన్ చాలా హెవీగా ఉన్న పీరియడ్ అది, స్టేట్ డివైడ్ అవ్వలేదు. ఆ టైంలో కాస్త పై లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో రిచ్గా ఉంటే తెలియదేమో కానీ, మేము గ్రౌండ్ లెవెల్లో పాల ప్యాకెట్లు వేసుకోవాల్సిన లెవెల్లోనో లేదంటే చిన్న లెవెల్లో ఉండటం వల్ల హ్యాజిటేషన్ బాగా తెలిసేది. కాస్త పదజాలం, నచ్చని పదజాలాన్ని వినేవాళ్ళం. ఆ వినటం వల్ల ఇక్కడ ఉండటం కంఫర్ట్ అనిపించేది కాదు. సో అక్కడికి వెళ్ళటానికి అది కూడా ప్రోత్సహించింది. మేము వెళ్ళిన తర్వాత కొన్ని నెలలకి స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయినప్పుడు చాలామంది సఫర్గా ఫీల్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి, రావాల్సిన ఎన్నో పెట్టుబడులు మా ప్రాంతానికి కూడా వస్తాయి, అభివృద్ధి బాగా జరుగుద్ది. ఈ అభివృద్ధిలో భాగంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి అవకాశాలు, రకరకాల ఆపర్చునిటీస్ డెవలప్ అవుతాయి. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని బలంగా నమ్మాను. కాబట్టి గుంటూరు సిటీ, నేను గుంటూరు జిల్లాలో పుట్టినప్పటికీ హైదరాబాద్ 2000లో వచ్చాను, 2013 దాకా హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ దీన్ని దాటి గుంటూరు సిటీ అనే కొత్త లొకేషన్కి నేను వెళ్ళి ఉండటానికి ఇది ఒక ఆలోచన విధానం కూడా దోహదపడింది. అయితే 2015లో కంపెనీ పెట్టిన తర్వాత నా అదృష్టం ఏంటంటే, అదృష్టం అనాలో హార్డ్ వర్క్ అంటారో లేదా వాట్ ఎవర్ ఏమంటారో తెలియదు, నాకు అది ఫెయిల్ తెలియదు. నేను చదువుకునేటప్పుడు కూడా టాపర్ని కాదు, కానీ ఫెయిల్ తెలియదు. అలాగే ఏ బిజినెస్ చేసినా అన్నీ సక్సెసే, అన్నీ లాభాలే, ఫెయిల్ తెలియదు. ప్రతి దాంట్లో డబ్బులు వచ్చాయి, పేరు వచ్చేది, గౌరవం వచ్చేది. అలా చిన్నదైన, చాలా చిన్నదైన డైకింగ్ షాపే ఉంది, నాకు డబ్బులు, పేరు, గౌరవం అన్నీ వచ్చినాయి. అలా ఉండటం వల్ల శ్రీ భ్రమరా టౌన్షిప్ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు చాలా 41 చెంపదెబ్బ కొట్టినట్టు తగిలింది. అది ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే, మామూలుగా ఉన్నది ఆక్సిజన్ ఐసీయూ అంటే ఏమి లేనప్పుడు ఐసీయూ ఉన్నట్లెక్క జనరల్గా ఫైనాన్షియల్గా. అలాంటి పరిస్థితుల్లో మొత్తం ఎత్తుకొచ్చి ఉన్నాయి మొత్తం పోగేసి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొంటే, సిలిండర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతే ఇంకా జనరల్గా లైఫ్ మీద హోప్ పోయింది. అలాంటి కండిషన్ అంటే, ఇలా ఇంతమంది నమ్మి డబ్బులు పెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ల్యాండ్ లిటిగేషన్లోకి వెళ్ళింది. అప్పుడు జనరల్గా క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అంటారు బాబు గారు. సమస్య ఉన్నప్పుడు మనకి సమస్యని ఎప్పుడు కూడా సమస్యని ఎప్పుడు ఫీల్ అవుతాం, అది మనకంటే పెద్దగా ఉన్నప్పుడు ఫీల్ అవుతాం. ఇది కింద పడిపోయింది సమస్య, కానీ తీసి పెట్టగలుగుతాం కాబట్టి సమస్య కాదు మనకి. ఇది పాడైపోయింది సమస్య, ఎవడో వచ్చి రిపేర్ చేయాలి దీన్ని, అది సమస్య. ఇది ప్రాబ్లం వచ్చిందని చెప్తాం, ఫోన్ చేసి ప్రజెంట్ ప్రాబ్లం వచ్చింది, నాకు వేరే మైక్ తెచ్చిమంటాం. సో మన చేయి దాటి ఉంటే అతను కూడా అవైలబిలిటీలో ఉన్న సమస్య కాదు మళ్ళీ,
కేవలం టైం లాస్. అసలు ఇది రిపేర్ చేసేవాడే లేడు, పవర్ అవైలబిలిటీ లేదు, వేరే వన్స్ ఫర్ యూజ్ లేదా కొత్తది దొరకవు, ఇది మళ్ళీ ఇక లైఫ్ ఈ ఇంటర్వ్యూ లేదనుకుంటే ఎంత పెద్ద సమస్య అది, పెద్ద సమస్య అది. సో అలాంటి పరిస్థితి నాది. అంటే కంపేర్ చేసిన చాలా స్మాల్ దాంతో ముందంత చేసినా కూడా నాకున్న దానికి నాకు 100 రెట్ల పెద్ద సమస్య అది నా సైజుకి. అలాంటి సమస్యలో అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైతే మా మదర్ చనిపోయిన తర్వాత ఆర్ఫాన్గా నా మైండ్ మళ్ళీ అలాగే 4-5 ఏళ్ళ పాటు 3 ఇయర్స్ పాటు ఆ జర్నీ, హార్డ్ జర్నీ, ఒక పూట కూడా ఎవరింటికి వెళ్ళకుండా ఆకలిస్తే వారం రోజుల పాటు తినకుండా ఉండి బ్లడ్ ప్యాకెట్ అమ్మి ఆ డబ్బులతో అన్నం తిన్న మైండ్ సెట్ నాది. సమస్య వస్తే దాన్ని రెసిస్ట్ చేయటం, అంటే సమస్యని చిన్నది చేసుకోవడం అలవాటైపోయింది. అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు అందరూ కంగారు పడుతుంటే నేను కూడా కంగారు పడితే మిగతా వాళ్ళు తట్టుకోలేరని వాళ్ళకి సమాధానం చెప్పగలిగే పెద్దలాగా నేను ఉండడం మొదలుపెట్టా. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ. అట్లా ఒకటి ప్రాజెక్టులు చేస్తూ వెళ్ళే క్రమంలో రాజధాని, అమరావతి ఆ ప్రాంతంలో ఉండటం, రాజధాని సరౌండింగ్స్లో ఎక్కువ ప్రాజెక్టులు చేసే అవకాశం రావటం, బాగా రైతులు కూడా బాగా నమ్మి ల్యాండ్స్ భ్రమరా సంస్థకి ఇవ్వటం, మా పార్ట్నర్స్ మేమందరం కూడా అగ్రెసివ్గా అందరం కలిసి బాగా పనిచేయటం, ప్రతి పార్ట్నర్ కూడా హార్ట్ఫుల్గా కలిసి పనిచేయటం, అందరం క్యూములేటివ్గా వర్క్ చేయటం వల్ల మంచి ప్రొడక్టివిటీని డెవలప్ చేయటం, తద్వారా ఫాస్ట్గా అంటే అప్పటిదాకా కార్లు లేని కార్లు, తర్వాత ఇల్లు కొనటం, అలాగే ఓ 4 ఎకరాలు పొలం కొనుక్కోగలిగే పరిస్థితి రావటం, లేదా పిల్ల పెద్ద అయినట్టు కొంచెం బంగారం కొనుక్కునే పరిస్థితి అంటవటం, లేదా మంచి స్కూల్లో వేయగలిగే పరిస్థితులు రావటం, ఇలా నా లైఫ్ నార్మల్గా 2 వీలర్ లైఫ్ నుంచి, 2 వీలర్ కూడా లేని లైఫ్ నుంచి ఇక్కడ జాబులు చేసేటప్పుడు 2 వీలర్లోకి ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ కార్లోకి, రియల్ ఎస్టేట్ కార్లోకి ఎంటర్ అయ్యాను. ఇవాళ ఏదన్నా 10 మందికి సహాయం చేయగలిగే స్థాయికి రీచ్ అయ్యాను. అక్కడితో ఆగకుండా ఇంకొక హాస్పిటల్ కూడా బిల్డ్ చేయడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, లేకపోతే థాట్ ఎందుకు వచ్చింది మీకు? జనరల్గా మా వైఫ్కి సర్వీస్ బాగా ఇంట్రెస్ట్. ఆమె సివిల్ సర్వెంట్గా అవి వాళ్ళ ఫాదర్ యొక్క ఇంట్రెస్ట్ ప్లస్ ఆ అమ్మాయికి బాగా డెడికేటెడ్గా షీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంసీఏ చేసింది. సివిల్ సర్వెంట్గా అయ్యి సర్వీస్ చేయాలని అమ్మాయి ఉద్దేశం. 2 సార్లు ప్రిలిమ్స్ కూడా పాస్ అయింది. మెయిన్స్కి వచ్చేసరికి నా యొక్క ఈ లైఫ్ ఈ రోమింగ్లో ఆమె నాతో పాటు రోమ్ అవడం వల్ల ఆమె లైఫ్ కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇలా పాప కన్సీవ్ అవ్వటం, మళ్ళీ చిల్డ్రన్, ఈ లైఫ్లో డెఫినెట్ కాంప్రమైజ్ అయ్యింది. ఎవరో ఒకళ్ళు అవ్వకపోతే మా లైఫ్ ఇలా ఉండదు. నేనన్నా కాంప్రమైజ్ అవ్వాలి, ఆమన్నా అవ్వాలి. నేను అవ్వడానికి ఇంట్రెస్ట్గా లేను, ఎందుకంటే నాకు పని చేయాల్సిందే. పని చేయకపోతే ఫీవర్ వచ్చింది, పని చేయకపోతే ఫీవర్ వచ్చింది. సో పని చేయాల్సిందే. సో ఆమె సాక్రిఫై చేసింది. అయితే ఆ సర్వీస్లో భాగంగా ఆమె ఎప్పుడు స్కూల్ పెట్టాలి, పూర్ పీపుల్ని చదివించాలి, లేదా హాస్పిటల్ పెట్టాలి, పూర్ పీపుల్కి సర్వీస్ ఇవ్వాలి అనేది నేను చెప్పేవాడిని. యూ కెనాట్, నువ్వు పూర్తిగా ఒక ఫుల్ స్కూల్ని పెట్టి ఫుల్ పూర్తి చేయాలంటే అవ్వదు. ఒక కమర్షియల్ స్కూల్ పెట్టు, కొంత పర్సంటేజ్ని పూర్ పీపుల్కి సపోర్ట్ చేయి. ఒక మంచి కమర్షియల్ హాస్పిటల్ పెట్టు, పూర్ పీపుల్కి సర్వీస్ చేయి. ఎప్పుడైతే నీ దగ్గర ఆదాయం ఉంటుందో నువ్వు జనానికి దానం కూడా చేయగలుగుతావు. ఆదాయం లేనప్పుడు దానం చేయలేవు. కాబట్టి మనం ఇంకా నాది ఒక్కటిదే అయితే మాత్రం దానం చేయగలిగే స్థాయికి రాలేదు అప్పటికి అని చెప్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఆ స్కోప్ ఏర్పడిందో, ఒక హాస్పిటల్ అంటే హాస్పిటల్ కమర్షియల్ కాదు, యాక్చువల్గా వైబుల్ కూడా కాదు ఇండస్ట్రీ పరంగా. జనరల్గా నేను లేఅవుట్ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, హాస్పిటల్లో డబ్బులు రావు అంటే అది వైబుల్ కాదు. మనం చేసే ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే 10 పైసలు కూడా కాదు. కానీ ఆమెకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల సర్వీస్ సెక్టారు, ఆమె ఇంట్రెస్ట్ మేరకు హాస్పిటల్ పెట్టాలనేది మైండ్లో, స్కూల్ ఆర్ హాస్పిటల్ అనేది మైండ్లో ఉంది. 2 అని కూడా ఉంది. దాంట్లో కొంతమంది డాక్టర్స్ టీము, యూత్ టీము పరిచయం అవ్వటం, వాళ్ళు కూడా లైఫ్లో డెడికేటెడ్గా పీపుల్ సర్వ్ చేయడంతో పాటే అందరినీ కమర్షియల్గా చూడలేం. వాళ్ళకి ఆ సర్వీస్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఎక్కడెక్కడో పెద్ద ఆఫర్లు మెట్రో సిటీస్లో ఉన్న గుంటూరు లాంటి లొకేషన్కి వచ్చే సూపర్ స్పెషలిస్టులు హాస్పిటల్ పెట్టాలని ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి హాస్పిటల్ పెడతాం. ఇవాళ మా వైఫ్ యొక్క కాన్స్టిట్యున్సీలో సర్వీస్ ఇవ్వడానికి స్కోప్ ఏర్పడింది. మా వైఫ్ ఇలా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ఎలాగైతే పెట్టామో ఇంకొంచెం వైడర్ లెవెల్లో సర్వీస్ ఇవ్వడానికి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వగలగడానికి
అవకాశం ఏర్పడుతుందని పొలిటికల్ ప్లాట్ఫామ్ని కూడా ఎంచుకొని ఇవాళ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా మా వైఫ్ సర్వీసెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. అది ఆమె ఇంటెన్షన్కి నిదర్శనం. ఆమె నా సపోర్ట్ కంటిన్యూగా అలాగే ఉంటుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, అండర్స్టూడ్. సో మనం కంక్లూడ్ చేయడానికి అంటే కంక్లూజన్ దగ్గరకు వచ్చాం కాబట్టి మీ జర్నీ అంతట్లో మాట్లాడుకున్న దగ్గర వాట్ ఈస్ ఇట్ ఇన్ లైఫ్ దట్ యూ రియలైజ్డ్ అండి? అంటే 19 ఇయర్స్లో అమ్మ పోగొట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చి చేయాలనుకున్నవి చేశారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు, మళ్ళీ యూ ఫౌండ్ యువర్ లైఫ్ బ్యాక్ విత్ వెడ్డింగ్, యువర్ వైఫ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అక్కడ ఏదో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, ఏదో ఉద్యోగంలోకి వెళ్ళారు, అయిపోయిన వెంటనే ఏదది కాదు మళ్ళీ నేను చేయాల్సిందే అని మళ్ళీ వచ్చారు. అప్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. బట్ యువర్ ఎట్ ఏ స్టేట్ రైట్ నౌ ఎక్కడైతే మీరు అంతా చూశారు, అన్నీ సాధించారు, అన్నీ ఫేస్ చేశారు, అన్నీ తొక్కుతూ పైకి వచ్చారు కదా. వాట్ ఈస్ ఇట్ రామచంద్రరావు గారు పర్సనలీ నేర్చుకున్నది వారు లేకపోతే రియలైజ్ అయింది? ఒకటే అండి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటూ పీపుల్తో కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మన మనసులో ఉన్నది ఎదుటి వ్యక్తితో స్వేచ్ఛగా మాట్లాడే తత్వం. స్వేచ్ఛగా మాట్లాడతాం అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ యాంగిల్. ఎప్పుడు ఉంటుంది అంటే అది మనలో నిజాయితీ నీతి ఉన్నప్పుడే ఆ ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూసి మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం. మన గొంతులో సౌండ్ తగ్గకుండా వస్తుంది కామన్గా. దీన్ని కాపాడుకోవాలి అంటే లోపల చాలా కాపాడుకోవాలి. అంటే మనం చేసే డైలీ రొటీన్ వర్క్లో చాలా కాపాడుకోవాలి, చాలా విలువల్ని పాటించాలి. సో ఇవాళ తాత్కాలికంగా దేనికోసమైనా మనం డైవర్ట్ అయితే ఆ మెయిన్ లైన్లోకి ఎంటర్ అవటం టఫ్ జాబ్. డోంట్ లూజ్ యువర్ మెయిన్ ఎథికల్ లైన్స్, డోంట్ కాంప్రమైజ్. సక్సెస్ మనీయో నీకు లేట్ అవ్వచ్చు, వచ్చినవి పర్మనెంట్ అవ్వాలంటే మాత్రం లైన్స్ మెయింటైన్ చేయాల్సిందే. డోంట్ డీవియేట్. అట్ ద సేమ్ టైం ఎనర్జీని సేవ్ చేయొద్దు, రిటర్న్స్ని సేవ్ చేయండి, 100% ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవి నేర్చుకున్నాం, ఇవే పిల్లలకు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ లైన్స్, బేస్ లైన్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల, రిలేషన్స్ బాగుండటం వల్ల ఎంప్లాయీస్తో, ఈవెన్ మా డ్రైవర్ దగ్గర నుంచి, నా ఎంప్లాయీస్ దగ్గర నుంచి, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి, లేదా పబ్లిక్లో నా కస్టమర్ల దగ్గర నుంచి, లేదా నా మార్కెటింగ్, చాలా మెయిన్ నా మార్కెటింగ్ వ్యవస్థ దగ్గర నుంచి, అందరితోటి నా కార్డియల్ రిలేషన్స్, ప్రతి ఒక్కరితో ఇండివిడ్యువల్ రిలేషన్ ప్రతి ఒక్కళ్ళతో ఉండటం వల్ల ఇవాళ నేను పటిష్టంగా ఉన్నానని ఫీల్ అవుతున్నా. ఆస్తి కాదు, సంపాదన కాదు, ఈ రిలేషన్సే. అంటే ప్రతి మనిషితో ఇలా ఫ్రీగా స్వేచ్ఛగా ఉండగలిగితే, ఎక్కువ మంది, ఎంత మందితో మీకు అంత రిలేషన్ ఉంటే అంత పటిష్టంగా సమాజంలో ఉన్నట్టు లెక్కగా భావించాలని కోరుకుంటున్నాను. డన్. రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వేటు న్యూస్ అండి. ఓకే, ఐఎమ్ వెరీ షూర్ మీ లైఫ్లో మీరు చెప్పిన టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు మళ్ళీ అన్నిటి గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక రీకాల్లా అనిపించి, మీరు అన్ని గుర్తు చేశారు, ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపించి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో వచ్చినప్పుడు, ఇంకొక బిజినెస్ ద్వారా కానీ ఇంకా వేరే ఎనీ అదర్ రూపంలో వచ్చినా సరే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు గల్లా రామచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు చూస్తున్నారు వేటు న్యూస్ టర్నింగ్ పాయింట్.